2 ఎకరాల పొలం ఉందంట మీకు. ఫస్ట్లో మెల్లిమెల్లిగా ఏదో వ్యాపారాలు చేసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత హెరిటేజ్ అని పెట్టుకున్నారు, బోర్డు సంపాదించారు. మీరు పేదల గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు, కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ట్రస్ట్ అని ఏర్పాటు చేశారా, లేకపోతే మీ ఇన్కంలో మీ లాభంలో ఇప్పుడు దాకా మీకు ఎప్పటి నుంచి లాభాలు వస్తున్నాయో నాకైతే తెలియదు, కానీ మీకు ఎప్పటి నుంచి లాభాలు వస్తున్నాయో ఆ లాభాల్లో ఎప్పుడన్నా ఈ కార్యక్రమం చేశామని మీరు చెప్పగలరా? మీరు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అక్కడక్కడ ఏయో చేస్తూ ఉన్నాడు. అది కూడా కరెక్ట్గా ఏం కాదు. ఆయన వచ్చిన ఇన్కంలో లాభంలో 2% చెయ్యాలని గవర్నమెంటు ఆలోచన ఉంది. గవర్నమెంటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% చేయాలి, కాబట్టి ఇది అందరూ చేయాలి అని అన్నారు. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల్ని మీరు సొంతం చేసుకోవాలన్నా దీని ప్లానింగ్ నాకు అర్థం అవ్వట్లేదు. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో ఆ పార్టీ ఆ ఫ్యాక్టరీ కానీ లేకపోతే అదేదన్నా స్థాపించబడుతుందో అక్కడ పరిసరాల్లో నివసించే ప్రజలకి ప్రాథమిక సౌకర్యాలు కలవ చేయడానికి సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రోగ్రాం కింద చాలా చాలా ప్రైవేట్ సంస్థలు, ఓఎన్జీసీ కానీ ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో ఓఎన్జీసీ 2% ఖర్చు పెడుతుంది ప్రతి సంవత్సరం. అది 9 కోట్లు 10 కోట్లు ఒక్కోసారి 14 కోట్లు. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి రాయల్టీ కడుతుంది. దాని ద్వారా కొంత ఆదాయం అన్నది స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. అలాగే మళ్ళీ ఆన్షోర్ ప్రాజెక్టులు చేసుకున్నామనికి దాంట్లోంచి స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం రాదు. పోనీ వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఇప్పుడు సపోజు ఈ ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలు పెడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం చాలా క్లియర్గా చాలా క్లియర్గా చెప్పింది, 2% ఆఫ్ ప్రాఫిట్లో 2% మీరు ఖచ్చితంగా ఆ ప్రాంత పరిసరాల అభివృద్ధికి ఖర్చు పెట్టాలి అని చెప్పింది. లేదంటే 0.001% మీరు ఎంతైతే ఫ్యాక్టరీ స్థాపించబడినప్పుడు మీ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత ఉందో, మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారో దాంట్లో 0.01% మీరు లంసంగా ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చేస్తే అది కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రూల్స్ కింద గైడ్లైన్స్ కింద అది ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా నిర్దేశిస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇంతకాలం సీఎంగా పనిచేశారు, చాలా కాలం చేశారు, గాల్లో మేడలు కట్టడం తప్పితే మీ పరిపాలన ఏం అర్థం అవ్వట్లేదు. మీరు చాలా ఖచ్చితంగా సూపర్ 6 అని అనౌన్స్ చేశారు. ఆ సూపర్ 6లో నిరుద్యోగుల భృతి, తర్వాత 15,000 మహిళలకు సహాయం, గ్యాస్ సిలిండర్లు, తర్వాత రైతులకి 20,000 ప్రతి ఏటా రైతు భరోసా, తర్వాత తల్లికి 100, తర్వాత ఉచిత బస్సు. ఈ 6 మీరు ఇంచుమించు 9 నెలలు అయిపోయింది. దీంట్లో ఏది కూడా చేతులు ఎత్తేసారన్నీ, ఒక్క ప్రోగ్రాం కూడా మీరు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఇవన్నిటినీ మభ్యపెట్టేటట్టు ఒకసారేమో సంపద, ఆరోగ్యం, సంతోషం, కాదు ఇప్పుడు సంపద సృష్టిస్తాం, దీని ద్వారా
ప్రజలందరూ గొప్పవాళ్ళందరూ కూడా 10% ఉన్న గొప్పవాళ్ళ నుంచి ఆదాయం తీసుకుని పేదవాళ్ళందరికీ మేము పంచి పెడతాం అన్నట్టు చెప్తున్నారు. అది కూడా వాళ్ళు డైరెక్ట్గా ఎందుకు పంచి పెడతారు? ఒకవేళ గ్రామంలో ఒక ధనికులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పేదల్ని మళ్ళీ పాలేళ్ళ కింద చెయ్యాలనా, అయితే మళ్ళీ పెత్తందారి వ్యవస్థని దొడ్డిదారిని తీసుకొద్దామన్న ఒక ఆలోచన. మేము ఇప్పుడు పేదవాడు అన్నవాడు అంబేద్కర్ ఈ దేశంలోకి రాజ్యాంగం రాసిన తర్వాత, ఈ దేశానికి రాజ్యాంగం రాసిన తర్వాత చాలా సగర్వంగా తలెత్తుకుని చాలా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్నాడు పేదోడైనా సరే. ఆ పేదోడికి గవర్నమెంట్ ఎన్నో పథకాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు చేస్తున్నాయి. మళ్ళీ పూర్వపు వైపు తీసుకెళ్దామని ఈ P4 పథకం. సరే, మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు, కానీ దీంట్లో మీకు కొంచెం కూడా అవగాహన లేదు. నేను చెప్తాను, వినండి. ఇది కొంచెం దీని ప్రకారం వెళ్తే సంపద ఎలా సృష్టించాలో చెప్తాను. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్లోని ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి. మెయిన్ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఆయిల్ సంపదలన్నీ ఆన్షోర్ అంతా మీకు కడతా ఉన్నారు. ఆఫ్షోర్లో ఖనిజ సంపద అన్నది పెద్ద ఎత్తున ఉంది. దీనికి రిలయన్స్ వాళ్ళు ఇక్కడ బావుల్ని భారత ప్రభుత్వం చేత పాడుకున్నారు. భారతదేశ ప్రభుత్వం డీజీ హైడ్రోకార్బన్స్ వేల వేస్తే పాడుకున్నారు. వాళ్ళకి అదృష్టం కొలిది దానికి వాళ్ళ బావుల్లో ఖనిజ నిక్షేపాలు పడినాయి. వీళ్ళకన్నా ముందు గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ GSPC, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ GSPCL, దానికి వాళ్ళ బావుల్లో ఖనిజ సంపద పడింది. వాళ్ళు ఇక్కడ దానికి ఒక 40 లక్షలు 40 కోట్లు 400 కోట్లు పెట్టుబడి పెట్టారు. 400 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత 4,000 కోట్లు అనుకుంటా, 4,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. అంటే కొంచెం చాలా కాలం అయిపోయింది కదా, అందు గురించి తప్పులు చెప్తున్నాను. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 4,000 కోట్లకి ఇప్పుడు ఆ కంపెనీ ONGCలో కలిపేశారు. ఈ కంపెనీని ONGCలో కలపకముందు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన ఈస్ట్ గోదావరి కలెక్టర్కి మనకి వాళ్ళు 40 కోట్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చారు. ఆ 40 కోట్లలోనూ 24 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది, 16 కోట్లు యానం తీసుకుంది. ఎందుకంటే యానం నుంచే ఇప్పుడు రావాలని చెప్పి ఆ ఉద్దేశంతో యానం 40 కోట్లు 14 కోట్లు తీసుకుంది. ఇప్పుడు GSPC గుజరాత్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ సంపద కాబట్టి అది వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు 40 కోట్లు ఇవ్వడం జరిగింది. వేరే ఇప్పుడు మనం రిలయన్స్ గురించి ఇప్పుడు ONGC ఉందనుకోండి. ONGC ఎప్పుడు ఆన్షోర్ ప్రాజెక్టులు అన్నిటిలోనూ కూడా 2% వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖర్చు పెడతారు. గెయిల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, గ్యాస్ అథారిటీ లిమిటెడ్ వాళ్ళు కూడా 2% సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెడతారు. కానీ వాళ్ళు ఇండియా మొత్తం అంతా తీసి ఇండియా అంతా ఖర్చు పెడతారు. అలాగే మన ప్రాంతానికి గెయిలోళ్ళు కొంత అన్యాయం జరుగుతూ ఉంది.
అలాగే ఇప్పుడు రఫా స్ట్రక్చర్ అని ఉండేది, ఇప్పుడు వేదాంత అయింది. వాళ్ళు కూడా 2% చొప్పున వాళ్ళు కూడా దగ్గర దగ్గర 7 కోట్లు. ఫస్ట్ నేను రాకముందు 1 కోటి రూపాయలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చేవారు. నేను వచ్చిన తర్వాత 7 కోట్లు వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్ళు వచ్చిన లాభాల్లో. ఇప్పుడు అందరూ బాగానే ఇస్తున్నారు. వేరేజ్ రిలయన్స్ దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా, పైప్ లైన్ ప్రాజెక్టు. దీనికి అయిన ఫస్ట్ వాళ్ళు అడిగిన ఈ ఖర్చు యొక్క ఎంత ఖర్చు అవుతుందని చెప్పారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 5,000 కోట్లు అవుతుందని ఫస్ట్ చెప్పారు. తర్వాత ఇంక్రీజ్ చేసి 10,000 కోట్లు అని చెప్పారు. తర్వాత 15,000 కోట్లు అని చెప్పారు. తర్వాత 25,000 కోట్లు అన్నారు. తర్వాత 35,000 కోట్లు అన్నారు. తర్వాత 45,000 కోట్లు అన్నారు. 45,000 కోట్లకి ఫైనలైజ్ చేశారు. అంటే వీళ్ళు 45,000 కోట్లు వరకు ఇంట్రెస్ట్తో లాభం తీసుకుని దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ని గవర్నమెంట్కి వదిలేయాలి. ఇప్పుడు దాకా వాళ్ళు ఎంత కలెక్ట్ చేశారో అన్నది లెక్కాపత్రం కూడా లేదు ఎవరి దగ్గర. ఎంత కలెక్ట్ చేసుకున్నారు, ఏం చేశారు, 45,000 కోట్లు అన్నది మనకి డీజీ హైడ్రోకార్బన్స్ వెల్లడించాలి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వెల్లడించాలి. రెండూ జరగట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఇనీషియల్ పెట్టుబడిలో ఏదైతే 45,000 కోట్ల పెట్టుబడిలో 2% వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను అప్పుడు వీళ్ళు 0.01% కింద